తెలంగాణ యాసకు, తెలంగాణ కట్టుకు, బొట్టుకు కేర్ ఆఫ్‌గా 'జోరుదార్ సుజాత' ఎస్టాబ్లిష్ అయింది. అవును. బట్ ఇప్పుడు మూవీస్‌లో గూడా అదే కంటిన్యూ చేయాలంటే కాదు గదా! అయితదా? అవును. అయితదా? మేబీ అవ్వచ్చు గూడా. అవ్వచ్చు, కాకపోవచ్చు. కాకపోవచ్చు. అంటే ఒకటే కాన్సెప్ట్‌లా ఒక రోల్‌కి తీసుకోవడం అనేది కాదు గదా! ఇప్పుడు ఇన్నేళ్ల సంధి న్యూస్‌లో చేసినా, ఇప్పుడు ఒక సీరీస్ చేసినాను, ఒక సినిమాలో న్యూస్ అంటే చేసినాను. ఒక ప్రోగ్రామ్ ఓకే. ప్రోగ్రామ్. కానీ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషం వేయాల్సొస్తది. ఒక్కొక్క క్యారెక్టర్ చేయాల్సొస్తది. అన్ని క్యారెక్టర్‌లకు ఒకే ఒరవడి నడవదు గదా! అని అంటున్నా. అంటే సుజాత అనేటామెనే తెలంగాణ భాషతోని ఫేమస్ అయింది కదన్నా. ఆ! సో మేబీ ఆ రిక్వైర్‌మెంట్ ఉన్న కాడ ఖచ్చితంగా సుజాత ఉండాలి. సుజాత ఉండాలి. బట్ లేదు ఆ! లాంగ్వేజ్‌తోని సంబంధం లేదు, మాకు ఈ అమ్మాయి ఇట్లా కావాలి, ఈ అమ్మాయి ఇట్లా చేస్తే బాగుంటది అని అంటే క్యారెక్టర్ గనుక నచ్చితే నేను చేయడానికి రెడీ. అంటే నిన్ను నువ్వు మోల్డ్ మోల్డ్ చేసుకోగలుగుతావా అమ్మ? చేసుకుంటా. మోల్డ్ చేసుకోగలుగుతా. ఆ! సో ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద టైమ్ సుజాత అంటే తెలంగాణ పిల్ల. హ్మ్. నేను ఎన్ని మాటలు మాట్లాడినా లేకపోతే ఏది చేసినా కూడా నన్ను అది చేసింది గుర్తుపెట్టుకోరు. హ్మ్. తెలంగాణ పిల్ల లెక్కనే గుర్తుపెట్టుకుంటారు హ్మ్. భాషతోని. హ్మ్. సో ఈ రిక్వైర్మెంట్ ఉన్న కాడ నేను ఎట్లుండాలని అనుకుంటానో, హ్మ్. యాజ్ ఎ డైరెక్టర్ క్రియేటర్లు కూడా నన్ను చూసి ఇట్లా నువ్వు ఇట్లా కూడా ఉంటే బాగుంటది, ఇట్లా కూడా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, క్యారెక్టర్కి న్యాయం అవుతుంది అని అన్నారు అనుకో, అట్లా చేయడానికి కూడా నేను రెడీ. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లా అంటే నీ లెక్క తెలంగాణ మాట్లాడొచ్చినోళ్ళని గాకుండా తెలంగాణ యాస మీద, తెలంగాణ భాష మీద పట్టు లేనోళ్ళని తీసుకొచ్చి యాక్టింగ్ చేపిచ్చి వాళ్ళకు వేరే వాళ్ళతో డబ్బింగ్ చేపిస్తారు. అవును. లేకపోతే వాళ్ళని మళ్ళీ డబ్బింగ్ చెప్పడం. అవును. ఈ సినారియో ఎందుకు క్రియేట్ అయింది? మీలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు వస్తలేవు ఇండస్ట్రీలో అంటే? అంటే అమ్మో! నేనంత పెద్దదానికి నేను ఆన్సర్ నేను చెప్పలేనన్న. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా అడుగులు కూడా పడుతున్నాయి ఇండస్ట్రీలో కాబట్టి అని చెప్పి. హ్మ్. సో ఏమో అంటే ఆహ్, అంటే మేబీ పబ్లిసిటీ అట్లాంటిది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో. లేకపోతే వాళ్ళు అనుకున్న క్యారెక్టర్‌కి వాళ్ళ దానికి మేము అట్లా కనిపియకపోవడమేమో. హ్మ్. ఏదో గాని తెలవది. అంటే ఆడ భాష ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ కిందనే ఆ క్యారెక్టర్‌ని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీలాంటోళ్ళు తెలంగాణ అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు. గదా! అవసరాలు మంచిగా మాట్లాడేటోళ్ళు, తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడేటోళ్ళు కూడా అట్లా ఉన్నారు. ఉన్నాం. చాలా మందిమే ఉన్నాం. హ్మ్. మరి ఏమో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎట్లుంటాయి అనేది మనకు కూడా తెలవదు కదన్న. అంటే మేము నాకెందుకో ఈ ఒక్క ముచ్చట్ల మనసులో ఒకటి, బయటకొకటి చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అదే అన్న అన్ని మాట్లాడలేం కెమెరా ముందు. అదైతే ఒప్పుకుంటున్నా. ఒప్పుకోండి. ఉంటది కదన్న బాధ ఎవరికైనా ఉంటది. అంటే మా మన దగ్గర చాలా మందే ఉన్నారు కదా! మనోళ్ళని కూడా అరే! ఈ క్యారెక్టర్‌కి మన తెలంగాణ మాట్లాడేటోళ్ళని ఎవరైనా పెట్టుకుంటే అంటే ఎస్ ఈ భాష అనేది వచ్చింది కాబట్టి అని చెప్పి. వేరే దాని గురించి అయితే నాకు తెలీదు అంత 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 అన్ అంత ఏలిందాన్ని కాదు ఇంకా ఇండస్ట్రీలో కాబట్టి. హ్మ్. సో ఇప్పుడిప్పుడే నా అడుగులు కూడా పడుతున్నాయి. సినిమాల సైడ్ చేస్తే మంచిగుంటది అని అనుకుంటున్నా. చాలా సినిమా ఆఫర్‌లు వచ్చినప్పుడు గత కొన్ని రోజుల కిందట రిజెక్ట్ చేసినావట. ఎందుకట్లా? అంటే సీజన్ 1 రిలీజ్ అవ్వంగానే కొన్ని ఆఫర్స్ వచ్చినాయన్న. ఆ! అప్పటికి నాది మ్యారేజ్ అయింది. కొత్తగున్నా నేను. ఆ! అంటే సినిమాల సైడు ఎళ్ళాలి అనే థాట్ కూడా లేకుండే నాకు. ఓకే. సో మంచి మంచి అవకాశాలే వచ్చినాయి. హ్మ్. సీజన్ 2 రిలీజ్ అయిన తర్వాత కూడా వచ్చినాయి గానీ నేను అప్పటికి ఇంకా కన్సీవ్ అయినాను. హ్మ్. ప్రెగ్నెంట్‌తోనున్నా. ఆ టైంలో చేయడానికి యాక్సెప్టబిలిటీ లేదు. హ్మ్. ఇప్పుడు సీజన్ 3 ఇప్పుడు డెఫినెట్‌లీ చెయ్యాలి అని అనుకుంటున్నా. ఓకే. ఎందుకు అసలు మూవీస్ సైడ్ ఎందుకు మారిర్రు అసలు? స్టార్టింగ్ నుంచి సినిమాలనేది లేకుండే అన్న నా దమాక్‌ల. ఆ! సినిమాలు చేద్దామనేది లేకుండే. 'సేవ్ ది టైగర్స్' కూడా నాకు మా ఆయన ఆహ్, మ ఒకసారి ఎళ్లి స్టోరీ వింటే కదా నీకు తెలుస్తది. అంటే ఎందుకో ఇన్విటేషన్ భయం వచ్చిందా ఉండే. ఎట్లా? తేజ కాకమను అన్న కాల్ చేపించినాడు. ఆ! డైరెక్టర్ తేజ అన్న. మరి సీజన్ 1కి ఆయననే డైరెక్టర్. హ్మ్. సో వీళ్ళ ఫ్రెండ్ రాఖీకి ఫ్రెండ్ అన్నమాట తను. ఓకే. సో ఆ అన్న కాల్ చేపించినప్పుడు అమ్మో! సినిమా వద్దు నేను న్యూస్ ఇటు సైడే ఉన్నాను గదా! సో చేయాలని లేదు నాకు అన్నట్టుగానే చెప్తే, నువ్వసలు పోయి ఫస్ట్ స్టోరీ వింటే నీకు తెలుస్తది చెయ్యొచ్చా లేదా అనేది. ఒకసారి విను గదా! అని జెప్పేసి ఆఫీస్ దగ్గరికెళ్ళి మరి వినిపించినాడనమాట. హ్మ్. సో మాట్లాడంగానే మాకు ఈ లాంగ్వేజే గావాలి, ఈ బాడీ లాంగ్వేజే గావాలి మాకు. చేస్తే మంచిగుంటది అనంగానే నేను గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. బికాజ్ అంటే సినిమాల మీద గూడా నాకు కొంచెం పోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే అన్న, హ్మ్. మల్లేశం సినిమా చేసేటప్పుడు మల్లేశం సినిమా వచ్చిందొకటి. హ్మ్. దర్శి అవునవును. కాంబినేషన్. హ్మ్. ఆ సినిమా చేస్తున్నప్పుడు నేను అప్పుడప్పుడే నాకు 'జోర్దార్ సుజాతగా' అప్పుడప్పుడే మంచి పేరొస్తుందనమాట. హ్మ్. ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఏమన్నాడంటే, "ఈ క్యారెక్టర్‌కి నువ్వు చేయాలి అనంటే, అన్న సినిమాల మీద అయితే లేనన్న. మళ్ళా నాకు కెరియర్ గూడా నాకు ఆహ్,
దీని మీదనే పోవాలని ఉన్నది, జర్నలిస్ట్ దాని మీదనే పోవాలని ఉన్నది, ఈ సినిమాల కంటే మళ్ళీ నేను అటు ఇటు అదవుతుంది అని చెప్పేసి చెప్పిన. చెప్తే అన్న అన్నాడు కదా, నా ఇంట్లో నా బిడ్డతోనే, నా బిడ్డ కనుక కొంచెం ఏజ్ పెద్దగా ఉంటే నేనే చేయించుకుంటుండే ఆ సినిమా, నా బిడ్డలాగా నిన్ను అనుకొని చేయమని చెప్తున్నా, మంచి కాన్సెప్ట్ అని అన్నాడు. నాకు ఆ మాట నచ్చింది. అంటే ఆబ్వియస్లీ నేను కొంచెం రిలేషన్ ఎమోషన్ ఫీలింగ్ అన్న, నాకు ఎవరన్నా నన్ను అక్క చెల్లి అన్నారంటే చాలు నేను అక్కనే మెల్ట్ అయిపోతాను నేను. అంటే రిలేషన్స్ బాండింగ్ అనేది నాకు అంత అంత మంచిగా అనిపిస్తుంది. సో బిడ్డతో కంపారిజన్ చేసిండు కాబట్టి అని చెప్పేసి ఒకసారి పోయి చూద్దాము అని చెప్పి పోయి చూసినప్పుడు ఓకే అన్నారు. క్యారెక్టర్ దర్శి నేను ఇద్దరు కాంబినేషన్లో మల్లేశం అమ్మాయి చేసింది. సో ఇంకొక 2 డేస్లో మనం లొకేషన్కి పోవాలి, మీకు కాస్ట్యూమ్స్ కూడా నేను చెప్పేస్తాను అది ఇది అని చెప్పేసి అన్నారు. 2 డేస్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా కాల్ రాలేదు. నేనే మళ్ళీ రిటర్న్ కాల్ చేసిన డైరెక్టర్కి. చేస్తే సారీ అమ్మ, ఈ ప్లేస్లో వేరే ఆమెను తీసుకున్నాము అని చెప్పేసి అన్నారు. నేను అది అప్పుడు నాది ఇంకా పసి హృదయం లాగా ఫీల్ అయినా అనమాట. అది నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా. అంటే మీ అంతటా మీరే నన్ను అప్రోచ్ అయ్యండి, అట్లీస్ట్ నాకు ఒక మాట నన్ను చెప్పాల్సి ఉండే, వేరే అమ్మాయిని తీసుకున్నాము అని చెప్పి. నేను కూడా కొన్ని అరే నేను ఒక సినిమా చేస్తున్నాను కలలు గంట కదా నేను. సో నేను ఆ మెంబర్ ఆఫ్ టైంలో మీరు ఇట్లా అనేసరికి నేను నిన్న ఊహించుకున్నా, మీరు ఒక మాట చెప్తే బాగుండేది నాకు అని చెప్పేసి అనుకున్నా. అది నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా. అమ్మో సినిమాలు అని చెప్పేసి నేను పోవడం, మళ్ళీ నేను ఇంత పెయిన్ తీసుకోవడం నాకు ఎందుకు, ఉన్న దాంట్లోనే నేను రాని లెక్క మంచిగానే ఉందాం కదా, అది బాగా బాధపడ్డా. ఇక తర్వాత నేను అసలు ట్రై చేయలేదు, వచ్చినా కూడా నేను అసలు ఏది యాక్సెప్ట్ చేయలే. ఈ నెంబడి పడి నువ్వు చేస్తే బాగుంటది అని చెప్పి తీసుకుపోయింది కాబట్టి ఆబ్వియస్లీ రాఖీ తర్వాత వచ్చిన లక్కే నాకు అది. సో కలిసి వచ్చింది నాకు. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ సీజన్ 1కి సీజన్ 2కి పెద్దగా డిఫరెన్స్ లేకుండే. అంటే 1 year గ్యాప్లోనే వచ్చేసింది. దాంట్లో ఆ 1 year గ్యాప్లోనే నేను ప్రెగ్నెన్సీ అయినా. నాకు చేయడానికి అవకాశం లేకుండే. ఇప్పుడు బేబీ 1.5 year అయిపోయింది కాబట్టి సో ఇంటి దగ్గర అది మంచిగా ఉండగలుగుతుంది. ఇప్పుడు చేయొచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్